జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. తన వీడియోలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి కదా, పర్సనల్ వీడియోలు. నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి పలుసార్లు అబార్షన్ చేయించి నన్ను తీవ్రంగా మోసం చేశారని ఒక మహిళ ఆయన మీద వరుస పెట్టి విమర్శలు గుప్పిస్తూ వీడియోలు విడుదల చేసింది కదా. ఆ మహిళ ఇంకో 500 వీడియోల దగ్గర ఉన్నాయంటుంది. సో ఈ క్రమంలో ఆయన హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పటి వరకు నా వీడియోలు ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉన్నాయో వాటన్నింటినీ తొలగించే విధంగా ఆదేశాలు ఇవ్వండి. అండ్ అదే సమయంలో భవిష్యత్తులో మళ్ళీ ఆమె కనుక ఇంకేమైనా వీడియోలు విడుదల చేస్తే ఆ వీడియోలను వీళ్ళెవరూ పబ్లిష్ చేయకుండా, వీళ్ళెవరూ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ షేర్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇప్పటి వరకు ఉన్న వీడియోలు తొలగించాలి. నెక్స్ట్ భవిష్యత్తులో ఆమె ఏమైనా వీడియోలు విడుదల చేసి ఆమె దగ్గర 500 ఉన్నాయంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఒక్కోసారి ఒక అస్త్రం తీసేటట్లుంది ఆమె కూడా. సో భవిష్యత్తులో ఆమె కనుక ఇంకేమన్నా విడుదల చేస్తే వాటిని కూడా ఎక్కడ షేర్ చేయకూడదు, ఎవరు పబ్లిష్ చేయకుండా ఆదేశాలు ఇవ్వమని హైకోర్టులో పిటిషన్ వేశారు. పర్లేదు, తీర్పు అనుకూలంగానే వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే వ్యక్తిగత గోప్యత హక్కు అని చెప్పి వెళ్ళారు. సో ఈ క్రమంలో హైకోర్టు ఈ విషయాలను పరిగణలోకి తీసుకుందట. ఆ రైల్వే కోడూరు పోలీసులకి మీ వివరణ ఏంటి, ఈ మొత్తం మీద ఒక కౌంటర్ దాఖలు చేయమని చెప్పి పోలీసులకు చెప్పి తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. ఇప్పుడు ఆయనకి ఇదొకటైతే అయిపోయాయి అక్కడితోటి. ఈ మొత్తం వీడియోలు డిలీట్ చేసి భవిష్యత్తులో కూడా ఏ వీడియో షేర్ చేయకపోతే అయిపోయి. ఇప్పటికీ ఆయనకైతే జనసేన పార్టీ దాని అధ్యక్షుడి నుంచి కావాల్సినంత మద్దతు ఉంది కదా. అందుకే కదా కండువాలు వేసుకొని ఆయన బ్రహ్మాండంగా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. అండ్ ప్రభుత్వం వైపు నుంచి కూడా మద్దతు ఉంది కదా. అందుకే కదా ఆయన అనుచరులు ఏకంగా పోలీస్ చేతిలో లాఠీలు తీసుకొని ఆ అమ్మాయి మీద పబ్లిక్గా దాడి చేసినాం. అటువంటి వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టలేదని తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలేసి మరీ లోపల రాచమర్యాదలతో ఆయన కూర్చోబెట్టి వాళ్ళ అనుచరుణ్ణి ఏదో విచారణ పేరుతో తుత్తు మంత్రం నడిపించారని చెప్పి పత్రికల్లో కథనాలు వచ్చిన అటు ప్రభుత్వం మద్దతు ఉంది, ఇటు జనసేన పార్టీ మద్దతు ఉంది. ఇంకా ఆయనకి ఏమి ఇబ్బంది? ఈ వీడియోలో ఒకటి డిలీట్ చేసేసి అయిపోయి మచ్చలేని చంద్రుడిగా మళ్ళీ ఆయన ఈ కూటమిలో జనసేన పార్టీలో వెలగచ్చు కూడా. అందుకనే ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. మళ్ళీ ఆమె భవిష్యత్తులో విడుదల ఇంకా చాలా ఉన్నాయంటున్నారు కదా, అవి కానీ పబ్లిష్ చేయకుండా ఆర్డర్స్ కోరుతూ ఉన్నారు. ఇంకా కేల్కతం ఇంకేం కనిపించవు. సో మంచి ప్లాను, ఆయనకు అనుకూలంగా తీర్పు కూడా వింటాం. ఇంక ఈ చాప్టర్ ఎపిసోడ్ క్లోజ్. నువ్వు నడి రోడ్డు మీద లాఠీలతో కొట్టు. ఈసారి మొన్న దెబ్బలు సరిపోకపోతే ఈసారి ఇంకా గట్టిగా కొట్టు. ఏదో సోషల్ మీడియాలో ఒక మహిళ ఒక వీడియో పెట్టిండే, జనసేన అధ్యక్షుడు ఆడవాళ్ళ జోలికి వస్తే తాటా తీస్తాం, బెత్తం దెబ్బలు వేస్తామంటే వచ్చిన వాళ్ళ మీద బెత్తం దెబ్బలు అనుకున్నాము. కానీ వాళ్ళ పార్టీ నాయకుడు నిరూపించాడు బాధితురాల మీద నడి రోడ్లు బెత్తం దెబ్బలని. పోలీసు లాఠీ తీసుకొని కొట్టిన తర్వాత అసలు మాకు జనసేన అధ్యక్షుడి మాటలు ఫస్ట్లో అర్థం కాలేదు కానీ ఇప్పుడు బాగా అర్థమయ్యాయని చెప్పి సెటైరికల్గా ఒక మహిళ ఎవరో నెట్టింటి ఒక వీడియో కానీ చేసి పెట్టింది. పరిస్థితులు కూడా అంతే, మాటలకి చేతలకి సంబంధం లేకుండా చూసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి వ్యవహారాలు ఎన్ని నడిపించినా ఏం పర్వాలేదు. అవన్నీ వ్యక్తిగత విషయాలాగే కొట్టి అవతల పడేసి 3 పువ్వులు 6 కాయల్లాగా కూటమి పార్టీల్లో డెఫినెట్లీ వెలుగొందొచ్చు. ఇట్స్ ప్రూవ్డ్ కదా.